రామ్ నారాయణ రామ్. ఇది సరిపోతుంది. ఇదే ధర్మం యొక్క మూలం. ఈ ఆలోచన ఇక్కడ ఎవరు ఇవ్వరు. ఇది మృతుల పుస్తకంలో ఇప్పటికే నమోదు అయింది. ఈ శరీరం కూడా కర్పూరంలా ఉంది. మనం లయమవుతున్న మార్గంలో ఉన్నాము. అణిమ శక్తిని తీసుకుని ఇక్కడ ఉన్నాము. అన్ని జీవులు అణిమ శక్తితో ముందుకు పోతున్నాయి. ఇదే శక్తి యొక్క మాధుర్యం. నీరు లయమవుతున్న మార్గంలోకి వెళ్ళి ఎంత గాలివాన నీరు వస్తోంది, అంత నీరు ఏ ప్రక్రియతో గడచింది అనేది కనిపించదు. ఇలాగే ఈ శరీరం లయమవుతోంది. మనం లయమవుతున్న మార్గంలో ఉన్నాము. ఒక రోజు మనం తుఫాను చూస్తాం, ఒక రోజు మనం పెద్ద శక్తి చూస్తాం. భారీ బలం వస్తుంది. మనం ఆ పెద్ద శక్తులను పొందతాం లేదా సేకరించతాం. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడికి పోతారు, వచ్చే ఉద్దేశ్యం ఏమిటి? ఈ 3 విషయాలను ఆలోచించండి. మార్పు అద్భుతం. ప్రపంచం నా స్టేషన్. మనం సమయానుసారం పెట్రోలు తీసుకుంటున్నాం. ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్కి వెళ్ళడానికి నక్షత్రం నుండి నక్షత్రం వరకు మనం అంతరిక్షంలో విమానం లాగా ఎగిరిపోతాం. ఇక్కడ దిగి సరిచేసిన శుభ్రపరిచిన ఇంధనాన్ని తీసుకుని మరొక నక్షత్రానికి వెళ్ళాలి. ఇది నా ప్రపంచం కాదు. మనం ఇక్కడ కూడా వెళ్ళిపోతున్నాం. ఇది కేవలం ఒక స్టేషన్. మనం శూన్యంలో నివసిస్తున్నాము. ప్రపంచం కూడా శూన్యం, మనం కూడా శూన్యం. ఖాళీని నింపుతున్నాము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా నింపే ప్రయత్నంలో ఉన్నాయి. అందరూ ఈ నింపుదలకు ప్రయత్నిస్తున్నారు.